ఇందాక ఒక వీడియో చూశాను. అటు తమ్ములేను పవన్ కళ్యాణ్ లంచ్ చుక్కలు పెట్టి కొడుకు ఓట్లేస్తే మేము అటు ఎవడు బికారి వాడిలాగా దాన్ని ఏమంటారు జంగ అదే కాషాయ వస్త్రం వేసుకునేవాడిని అలా తిరుగుతున్నాడు వీడు అని పెట్టాడు. ఓపెన్ చేసి చూసాను 5 నిమిషాలు చూద్దామని. ఫస్ట్ తిట్టిన చంద్రబాబు నాయుడు గాడు అన్నాడు, తర్వాత లోకేష్ గాడు, ఓకే, దాని తర్వాత ఇతను అన్నాడు. వీళ్ళందరికీ ఓట్లేస్తే ఇలా ఇలా జరిగింది, అది చేయట్లేదని ఒక సామాన్య సివిలియన్, ఒక రైతు. ఈ తమ్ములేను ఇటు ఎంత దొంగనా కొడుకు అంటే పెట్టినోడు పవన్ కళ్యాణ్ గురించి పెట్టాడు. పవన్ కళ్యాణ్ అల్గోరిథం పట్టుకుంటుంది, ప్లస్ ఏమో ఎక్కువ వ్యూవర్షిప్ వస్తుంది. ఆడు పచ్చ నా కొడుకు అయి ఉంటాడు, పచ్చ మీడియా అయి ఉంటాడు. అర్థమైందా? ఈ 3 కారణాల వల్ల అతను పేరు పెట్టాడు. ఫస్ట్ తిట్టింది చంద్రబాబుని. చూడండి, అది ఉంటుంది, నిన్న ఇందాకే అప్లోడ్ చేశాడు. ఇతనే ఆ లంజా కొడుకు అన్నట్టుగా చెప్తున్నాడు. ఎవడో మన అందులో పెట్టాడు తమ్ములేను. ఆడు యాక్చువల్గా అలా అనలేదు లోపల, వాళ్ళకి ఆడు వీడు అన్నాడు అంతే. చంద్రబాబు నాయుడు గాడు, లోకేష్ గాడు, తర్వాత ఈడు వీడి ఓట్లు వేస్తుంటే కాషాయ వస్త్రాలు చేసి తిరుగుతాడు అని అన్నాడు అంతే. నిందాకన్నా లం చుక్కల కొడుకు అనలేదు ఆ మాట. వీడి పెట్టి అది అతనికి ఆపాదిస్తున్నాడు. ఎవడికి? పవన్ కళ్యాణ్. అంతే నా కొడుకు అని. మళ్ళీ ఎవడరు నువ్వు నీ ఛానల్ను స్టూపిడ్ ఫెలో. ముగ్గురిని పెట్టవా? లోకేష్, చంద్రబాబు నాయుడు, ఈ ముగ్గురు లైన్ కొడుకులు అని పెట్టచ్చు కదా. పెట్టలేదాడు, ఓన్లీ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశాడు. ఇప్పుడు అందరూ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తే వాళ్ళు వ్యూవర్షిప్ ఎక్కువ వస్తుందని ఆడెవడో, ఈ వెండవల్లి ఒకడో, ఎవడ కేఏ పాల్ ఒకడో, మీరు మాట్లాడండి కావాలంటేనే. అతను మాట్లాడిన దానికి మీరెవడంటారు అంటానికి? హీ హాజ్ గాట్ ఆల్ ద రైట్. ఈజ్ అ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ ఆల్సో అన్ని సీట్లు కొలగొట్టాడు.